ఈ మధ్య కాలంలో మా ఇంట్లో ఫేవరెట్ అయిపోయినాయండి మమ్మూసు. సింపుల్‌గాను, హెల్త్‌కి చాలా మంచిది. ఒక మైదా తప్పనిచ్చి ఆవిరి మీద ఉడకబెట్టడంతో చాలా టేస్టీగా ఉంటాయండి. రెడ్ చట్నీ అయితే నా ఓన్ ప్రాసెస్ అది. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. హోమ్ స్టైల్‌లో చేసుకున్న మమ్మూస్‌ని అలా రెడ్ చట్నీలో డిప్ చేసుకొని తింటూ ఉంటే ఉంది రాజుగారు అబ్బా! అని అనాల్సిందే నువ్వు. మెయిన్ ప్రాసెస్‌లోకి వచ్చేద్దామా? వెడల్పటి బౌల్ తీసుకొని మైదా పిండి 1 కప్ యాడ్ చేసుకొని దాంట్లోకి కొంచెం సాల్టు, నూనె, వాటర్ యాడ్ చేసుకొని ఈ మాదిరిగా అలా ఇలా కలిపెట్టినాక ఒక ముద్దగా తయారవుతుంది కదా! ఆ ముద్దని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం నానుతుంది. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి వెడల్పుగా ఉండే బాండలు పెట్టుకొని చాలా ఫ్రై కన్నా కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాము. జీలకర్ర మంచి స్మెల్లు కడుపులో డైట్ అవ్వేదానికి కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది కదా స్టమక్కి. కొన్ని వెజిటేబుల్స్ వన్ బై వన్ యాడ్ చేసుకుందామా. ముందుగా మనము క్యాబేజీని సన్నంగా తరుక్కొని దాంట్లోకి పచ్చిమిర్చి ఘాట్లు, క్యారెట్ని బాగా సన్నంగా తురిమి, అల్లం సన్నంగా తురిమి, తెల్లగడ్డల్ని సన్నంగా కట్ చేసి, బీనీస్ని సన్నంగా కట్ చేసి దాంట్లోకి యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత ఏమంటే కొత్తిమీర ఒక అరగుప్పుడు యాడ్ చేసుకున్నాక బఠానీలు ఒక అరగుప్పుడు యాడ్ చేసుకుందాం. బీనీస్ మర్చిపోయాను చెప్పటం. బీనీస్ కూడా మనం ఒక అరకప్పు తీసుకుందాము. సాల్ట్ మన రుచికి తగ్గట్టు వేసుకుందాము. వీటిలన్నిటిని మనము మొహమాటం లేకుండా ఫ్రైకి ఎట్లాగా కొంచెం పసుపుడు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిల్ని ఎండుమిర్చి పౌడర్ని బరకగా జల్లుకొని ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుందాం ఘాటం కోసము. వీటిలన్నిటిని మనము మొహమాటం లేకుండా కిందకి పైకి పైకి కిందకి కలిపెట్టండి రాజుగారు కలిపెట్టండి. ఈ మాదిరిగా కలిపెడుతూ స్టీమ్ ఇస్తూ దీని ప్రాసెస్ అంతా ఇలాగ జరుగుతూ ఉన్నదనుకోండి. మనకి 50% కుక్ అయితే చాలు క్యాబేజీ. అప్పుడు దాకా అన్నమాట. ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని మనం స్టీమ్ ఇస్తూ తీస్తూ ఒక 50% మనకి ఇది ఫ్రై అయితే చాలండి. మిగతా 50% మమ్మూస్లోకి వెళ్ళినాక స్టీమ్ ఇస్తాం కదా అప్పుడు కుక్ అవుతాయి. ఇలాంటి కాంబినేషను బోల్డ్ అని ఉన్నాయి. ఈరోజు హోమ్ స్టైల్లో నేను వెజ్ మమ్మూస్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటేనే కదా పిల్లలకు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడైతే మనం స్టీమ్ ఇచ్చేది స్టవ్ ఆన్ చేసుకొని స్టీమ్ ఇచ్చేవి 2 ఉంటాయి. దీంట్లో నాకు 4 సెట్ వచ్చింది. నేను 2 వాడుతున్నాను. కింద దాంట్లో వాటర్ పోసి పైన దాని మీద మనము కొంచెం మైదా కానీ ఆయిల్ కానీ చల్లి పెట్టుకున్నామనుకోండి. ఈలోగా మనము అవి వాటర్ హీట్ ఎక్కే లోపల ఇక్కడ ఇందాక మైదా కలిపెట్టుకున్నాం కదా దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. మీరు కనీసం మీ అరిచేతంతుంటే చాలు. మరీ పెద్దవి అనుకోండి పెద్ద పెద్ద మమోస్ వచ్చేస్తాయి. అందుకోసము చిన్న అరిచెయ్యి ఉన్న వాళ్ళు ఇంకొంచెం పెద్దగా చేసుకుంటే చాలు. ఈ రకంగా ఒకదాన్ని బాగా మెత్తంగా పిసికి వాటిల్ని చిన్న చిన్న చపాతీలుగా చేసుకోవాలి. మైదా వేసుకొని ఆయిల్ గట్రా ఏమీ యూస్ చేయకుండా మైదా వేసుకుంటూ చేసుకోండి. ఇంకా బాగా క్లియర్గా వస్తుంది. దాన్ని ఫోల్డ్ చేయాలి కదా అందుకోసంగా ఆయిల్కి అయితే చేతికి కొంచెమైనా అతుక్కుంటూ ఉంటుంది. ఇలాగా 1 బై 1 అన్నిటిని ఒకేసారి చేసేసుకొని చిన్న చిన్న చపాతీలుగా మనము 1, 2 మనకి అటు ఇటు వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు. దాన్ని మడత పెట్టేస్తాము కాబట్టి వచ్చిన ఇబ్బంది లేదు. మళ్ళీ డీటెయిల్గా పెద్ద చపాతీలు అయిపోయినాయంటే పల్సన ఎక్కువ అవుతుంది కదా అందుకోసంగానే కొంచెం తిక్కుగానే ఉండేటట్లుగానే
మనం ఈ చపాతీలని నూరుకొని పెట్టుకుందాము. ఇలా చేసుకున్న చపాతీలన్నిటిని అరచేతి మీద వేసుకొని ఇందాకటి మన మసాలా ఉంది కదా, ఆ మసాలాని తీసుకొని ఇలాగ అరచేతి మీదకి వేసుకోండి. నేనైతే ఆన్లైన్లో ఒకటి తెప్పించాను. అదేం అంత పెద్దగా సెట్టే కాలేదు. ఈ మాదిరంగా మనము చీరలు కుచ్చులు పెడతాం కదా, ఆ విధంగా మొత్తము ఈక్వల్గా చేసుకొని మళ్ళీ వాటిల్ని రౌండ్ తిప్పేసేసి ఇలాగ ర పెద్ద ఏమీ ఇబ్బంది లేదు. చీర కుచ్చులు పెట్టినట్టు పెట్టేసి రౌండ్‌ని ఇట్లాగా తల తిప్పుతాం కదా, అలా తిప్పేసామనుకో ఆసము నిమిషాల్లో తయారయ్యే మన మమ్మూస్ని మనము మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే డీప్ ఫ్రైలో ఏగే వాట్లి కన్నా ఇలా స్టీమ్‌లో తయారు చేసిన మమ్మూస్ తినటం ఇంకా హెల్త్‌కి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ స్టార్టింగ్లో తెలియని వంటకం కదా, దానివల్ల 1, 2 సార్లు చేసినామంటే మనకి ఇది ఇంట్లో ఒక టిఫిన్ అయిపోతుంది. ఒక 20 నిమిషాలు స్టీమ్ ఇచ్చేద్దాము. ఇంకా మనం మిగతా చట్నీలతో దీన్ని తింటే అంతగా టేస్ట్ ఉండదు. దీనికంటే ఒక సపరేట్ చట్నీ చేస్తాను. ముందుగా ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 2 టమోటాలు కట్ చేసి వేసుకుందాము. ఎర్రగడ్డ కూడా ఒకటి కట్ చేసి వేసుకుందాం. చిన్న అల్లం ముక్క వేసుకుందాము. తెల్లగడ్డను కూడా పైన చెక్కు తీసేసేసి వేసుకుందాము. దీనికి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకుందాము. దీంట్లోకి మనము కొంచెం కరివేపాకు కూడా తీసుకొని ఫ్రెష్గా ఉండేది అది కూడా వేసి ఇవన్నీ మనకి కనీసం ఒక 5 మినిట్స్ కుక్ అయినాక వాటిల్లోకి ఏమీ యాడ్ చేసుకోకుండా మనము దీన్ని కింద చెక్కు గట్రా ఏం తీయాల్సిన అవసరం లేదు. టమోటాకి పీచు పదార్థం మన శరీరానికి చాలా అవసరం. చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీలోకి ఇందాక అన్ని ఐటమ్స్ వేసుకున్నాక ఒక అరగుప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మీకు కల్లుప్పు అంటే కల్లుప్పు, సాల్ట్ అంటే సాల్ట్ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అలా చేసుకునే ఈ చట్నీ స్పైసీగాను కొంచెం అక్కడక్కడ స్వీట్ తగులుతూ మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది. దాని కాంబినేషన్ అదిరిపోతుంది. ఒక అరగుప్పుడు కొత్తిమీర తర్వాత కల్లుప్పు తర్వాత చింతపండు నానబెట్టుకొని అది కూడా వేసుకోండి. మిక్సీ పట్టుకోండి. ఒకసారి మిక్సీ పట్టినాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు కొంచెం అన్నీ స్పైసీయే కదా, అందుకోసం 1 స్పూన్ చక్కెర యాడ్ చేసుకోండి. పుల్లగా కారకారంగా ఎక్కడో మైనర్గా తీపి తగులుతూ టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుందండి. అన్నిటిని మిక్సీ పట్టేసుకున్న తర్వాత చక్కెర వేసినాక ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని ఇప్పుడు మనం పోపు అవసరం కదా, ఇంకొక కడాయి స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని పెద్దగా ఆయిల్ అవసరం లేదు, లైట్గా పోపుకు కావాల్సినంత వేసుకొని జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకొని తర్వాత మనము ఇందాక పచ్చడి అయితే దాంట్లో వేగాల్సిన అవసరం లేదు, దాంట్లో ఆయిల్ ఉంది కాబట్టి అందుకోసంగా అంత బాగా నీట్గా లైట్గా మిక్స్ చేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉన్నా కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మమ్మూస్ పని అయిపోయింది. టెట్టడి మన మమ్మూస్ చూడండి ఈక్వల్గా కుక్ అయింది. బయట వైట్గా ఉంటుంది, మనకేంది ఇక్కడ ఎల్లోగా ఉందని మీరు అనుకోబాకండి. వాళ్ళు పచ్చిదే మమ్మూస్ లోపల చేస్తారు, మనం కొంచెం కుక్ చేసి వేసాం అదే లెక్క. ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్ తీసుకొని పచ్చంగా రెడ్గా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి నిజంగాను. ఎల్లో అండ్ వైటు పచ్చటి ప్లేటు రెడ్ గ్రీను అద్భుతంగా ఉంది కాంబినేషన్ అయితే. అలా మమ్మూస్ తీసుకొని ఇలా దాంట్లోకి డిప్ చేసుకొని తింటూ ఉంటే ఎలా ఉంటుందంటే వెళ్ళిపోతూ ఉంటుంది, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. టిఫిన్ సెక్షన్కి అయితే బెస్ట్ ఆప్షన్ అండి ఇదైతేను. ఒకసారి వీడియో చూడండి, అన్నీ తెచ్చి పెట్టుకోండి, వింటూ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. అక్కడో కట్టు ఇక్కడో కట్టు పెట్టి దాన్ని అందంగా చూపించి ఫెయిల్ అయ్యేదాన్ని కూడా చేయను. అది 100% మనకి సక్సెస్ అయితేనే మీ ముందరకు వస్తుంది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర ఉంటుంది మీ మధు. ఇంకా ఉండేదే మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పుడు మీ ముందరకు వస్తూనే ఉంటుంది మీ నెల్లూరు అమ్మాయి. బాయ్.